అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఎవ్వి చంద్రబాబు సారు డ్రోన్ అంబులెన్సులు ఇక్కడ ఎడ్ల బండ్ల మీద దవాఖానకు పోతున్నారు జనాలు. పిల్లి ఉన్నదాన్ని పెళ్లి క్యాన్సిల్ అంటున్న రాజేష్. పిల్ల ఇంట్లో పిల్లి ఉన్నదని చెప్పను. చంద్రబాబు ఏమన్నడులా మొన్నట్లా డ్రోన్ అంబులెన్స్లను తీసుకొస్తాం, ఇక ట్రాఫిక్ సమస్యలే ఉండే అన్నాడా. అంతేకాదు డ్రోన్ ట్యాక్సీలు కూడా వస్తే ఎవరి ఇంటి మీద వాళ్ళే దిగిపోవచ్చు అన్నాడు కదా. ఇక మాటలిన్నాక అబ్బా ఇప్పుడు బస్సులల్లా ఆటోలల్లా ఎట్లా పోతున్నామో ఈ కాన్ నుంచి డ్రోన్లల్లా కూడా పోవచ్చు అని జనం అనుకున్నారు. కానీ తీరా చూస్తే చంద్రబాబు సర్కార్లా డ్రోన్ అంబులెన్స్లు వచ్చుడు కాదు, రోడ్ల మీదనే అంబులెన్స్ దొరకని పరిస్థితి వచ్చింది వీళ్ళకు. చూస్తున్నారా అనుల్లా ఇలా గోస ఇల్లు చంద్రబాబు తెస్తానన్న డ్రోన్ అంబులెన్స్ లెక్కి గాల్లె పోవుడు కాదు, కనీసం రోడ్డు మీద తిరిగే అంబులెన్స్లో పోదామంటేనే అంబులెన్స్ దిక్కు లేకుండా అయింది ఏపీలో. అందుకే పాపం ఇల్లిగో ఇట్లా దవాఖానకు ఎడ్ల బండి మీదనే పోయే అంత కష్టం వచ్చింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండల్ మేలందొడ్డి ఊరిది. భార్యకు పానం మంచిగా లేదని దవాఖానకు తీసుకుపోదామని ఈ అన్న అంబులెన్స్ కు ఫోన్ చేస్తే లేదని చెప్పిండ్రట. అట్లనే చూసుకుంటూ ఉండలేరు కదా, అందుకే పానం మంచిగా లేని భార్యను ఇగో ఇట్లా ఎడ్ల బండి మీద ఎక్కిచ్చి దవాఖానకు తీసుకుపోయినరు. మరి ఏదయ్యా చంద్రబాబు గారు మీ అంబులెన్స్? ఈ సంవత్సరమే 2026లో ఆంధ్రప్రదేశ్ లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తినేదందుకు తిండి లేదంటే మీసాలకు సంపంగి నూనె కథలు చెప్పినరు మీరు. ఇక్కడ దవాఖానకు పోదామంటే రోడ్ల మీద తిరిగే అంబులెన్స్లే దిక్కులేక జనం ఎడ్ల బండ్ల మీద పోతుంటే మీరు ఈ అంబులెన్సులు అందుబాటులో ఉండేటట్టు చూసుడు మానేసి డ్రోన్ అంబులెన్సులు తెస్తామని చెప్తిరి. సరే అవి తెస్తే తెద్దురు అటెంక గాని ముందైతే పేదలకు మామూలు 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచుండ్రి సారు, అంతే చాలు అని అంటున్నారు. అంబులెన్స్ టైంకు రాక తిప్పలు పడ్డ పబ్లిక్. పొద్దుగాల లేచి ముఖం గడిగినామంటే చాలు కొందరికి ఫస్ట్ ఛాయ్ కావాల్సిందే. అట్లనే ఇంకొందరు పగటీలు కూడా ఛాయ్ తాగుతారు. అట్లనే మాపటీలు ఛాయ్ తాగే బ్యాచ్ కూడా చాలా మందే ఉంటారు. పని ఎక్కువైతే ఛాయ్, పని లేకున్నా ఛాయ్, చలి పెడితే ఛాయ్, సరదాకు ఛాయ్, చదివేటప్పుడు ఛాయ్, చదువు అయిపోయినాక ఛాయ్. ఇట్లా ఛాయ్ అంటే ఇష్టపడేటోళ్ళు చాలా మందే ఉంటారు. కానీ అట్లా ఛాయ్ తాగేటోళ్ళు ఒక్కసారి అయితే ఈ వార్త చూడండి. తెల్లని అన్ని పాలు కాదు, నల్లనిదంతా ఛాయ్ పత్తి కాదు. అవును, ఈడ బస్తాలలో ఉన్నదంతా చూసేదందుకు ఛాయ్ పత్తే గాని నిజంగా ఛాయ్ పత్తి కాదు, ఇది అంతా నకిలీదే. కావాలంటే చూడండి, దీన్ని నీళ్ళల్లేసి ఊపితేనే ఎట్లెర్రగైందో. మరి దీంతో ఛాయ్ చేయొచ్చా అంటే ఓహో అద్భుతం, రంగు, రుచి, వాసన, చిక్కదనం అన్నీ వస్తాయి. ఇంకా చెప్పాలంటే మంచి చాపత్తతో ఛాయ్ చేస్తేనన్నా ఇంత టేస్ట్ ఉంటుందో ఉండదో గాని ఈ నకిలీ ఛాయ్ పత్తితోని ఛాయ్ కాస్తే కమ్మగుంటదట. కానీ పానాలకే మంచిది కాదు. అయినా కానీ పబ్లిక్ పానాలతోని మాకేం పని, మాకు పైసలతోనే పని కదా అని ఇగో ఈ బద్మాషికాలు ఇట్లా నకిలీ షాపత్తా అమ్ముతున్నారు. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, హైదరాబాద్ సనత్ నగర్లోనే. ఈ ముచ్చట తెలిసిన టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు రంగులు కలిపి అమ్ముతున్న ఈ నకిలీ షాయి పత్తిని సీజ్ చేసి దీన్ని అమ్ముతున్న వాళ్ళ మీద కేసు అయితే రాసిండ్రట. ఇట్లయితే పబ్లిక్ బయట షాయి తాగినప్పుడు ఇది నకిలీ షాయి పత్తితో చేసిన షాయ లేకుంటే మంచిదేనా అని డౌట్ రాదా? అందుకే పబ్లిక్ ఇటువంటి అనుమానాలన్నీ ఏం ఉండద్దంటే మీ ఇంట్లోనే షాయి పెట్టుకొని తాగుండ్రి చక్కగా, సరేనా? ఎవరిలో పెళ్ళున్నది, కొంచెం లేటుగా వస్తే ఆఫీస్కి ఇవ్వాలా అన్నాడు మన రాజేషు. మరి ఇంకా రాలేదు ఎందుకో? అరే ఇచ్చులు గచ్చకాయలు అన్ని పట్టించుకుంటే లైఫ్ లో ముందుకు పోలేమురా. చెప్పు వానికి మరి గంత చిన్నదానికి ఏంద్రా పంచాది గలీజ్గా. ఆగో పెళ్లికి పోయి ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఎట్లా జరిగింది? ఏంది జరిగేది? తాళి కట్టక ముందే తంత ఆగిపోయింది. అంటే పెళ్లి పెటాకులైంది అంటున్నా. అయ్యా ఎందుకు అట్లా? పిల్ల చేయబట్ట. వేరే ఎవరన్నా లవ్ చేసిందట్నా? పిల్లగా నచ్చలేదట్నా? కాదు. పిల్లగాని వాళ్ళు వరకట్నం ఏమన్నా అడిగిందట్నా? కాదు. మరి ఎందుకు ఆగిపోయింది పెళ్లి? పిల్ల ఇంట్లో పిల్లి ఉన్నదని చెప్పను. పిల్ల ఇంట్లో పిల్లి ఉన్నదని చెప్పినందుక? పిల్లకేమో పిల్లులంటే మస్తు ఇష్టం అట, పిల్లగానికేమో పిల్లులంటే భయం అట. అయితే ఏమున్నది, పిల్లగానోళ్ళు పిల్ల ఇంటికి వచ్చేసరికి పిల్ల సంకల పిల్లిని ఎత్తుకొని ఉన్నదట. అది చూసి పిల్లగానికి పిషబ్బడ్డంత పని ఈ పిల్లొద్దు నాకు పెళ్లి వద్దని పారిపోయిందట. నిజం చెప్పు, ఎందుకు ఆగిపోయిందో? అరే నిజమంటే పిల్ల లేకుండానైనా ఉంటగాని పిల్లుంటే ఉండలేను అంటున్నాడట. సాల్గంతి గింత సిల్లి ముచ్చటకు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటారా ఎవరన్నా? ఎందుకు చేసుకోరు? కుక్ వచ్చిందని చెప్పి కళ్యాణం క్యాన్సిల్ చేసుకోలేదా ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ లో? ఆడేం జరిగింది? సుమిత్ తాన్యా అని ఇద్దరు లవ్వాడి లగ్గం చేసుకున్నారట పారిపోయి.
ఆయన ముచ్చట వాళ్ళ ఇళ్ళలో తెలిసేసరికి ఇక లగ్గం చేసుకున్నాక చేసేది ఏమున్నదని చెప్పి డిన్నర్ ఫంక్షన్ అరేంజ్ చేసిరట. పెడితే ఫంక్షన్ అని చెప్పి పిల్లగాని ఇంటోళ్ళు పిల్లింటికి రాగానే పిల్లింట్లో పెంచుకునే కుక్క పిల్లగాని ఇంటోళ్ళని చూసి ఒకటే మురుగుడు పెట్టిందట. అంటే కరిసిందా ఏంది కొంపదీసి? కారుస్తుడు దానికి ఎక్కడిది దాని అరుపుకే షిర్రెత్తుకొచ్చి పిల్లగాని తరపుల్లోగల ఆ కుక్కను కొట్టినరట. ఇగేమున్నది మా కుక్కను కొడతావా అని చెప్పి లొల్లి మోపై 2 సైడులు కొట్టుకొని ముచ్చట కాస్త పోలీస్ ఠాణా దాకా పోయి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారట. అంటే ఓర్ని కథకున్న వాడెత్తు కుక్క చేయంగా గింత కొట్లాటనా? అట్లున్నది మరి కాలం. ఏం చేస్తాం? తర్వాత లొల్లి సద్దు మనకి పిల్లగాడు ఒకటైనరట. కానీ ఆడ కుక్క కోసం లొల్లై పెళ్ళి ఆగిపోతే ఈడ మావు అంది పిల్లి కోసం. ఏందట మరి? ఏమంటున్నాడు ఇప్పుడు మీ ఓడు? పెళ్లి కావాలన్నా పిల్లి కావాలన్నా తెలుసుకోమన్నా పిల్లను అని మా ఓడు. అరే క్యాటుకే భయపడేటోంతో కాపురం ఎట్లా చేస్తా నేను అని ఆ పిల్ల అంట. సరిపోయింది పో, ఇక కొసెళ్ళట్టే అయితే ఆ పంచాది గాని రాయిగా. అయినా ఆళ్ళ పెన్ లాగితే నువ్వెందుకు అంత నారాజు ఉన్నావు? అంటే ఇందాకనే మా పిల్లకు బల్లి అంటే భయం అని తెలిసింది. నా పెళ్లి సంగతి ఏమవుతుందా అని. పెళ్ళి అన్నాక తాళి, ఇల్లు అన్నాక బల్లి కావన్ ఏం కాదు కానీ దారువైతే అంతే అంటవా? కానీ ఏం గమ్మతుల్లా పాడై కుక్క చేయంగా పిల్లగానోళ్ళు కొట్లాడుకొని స్టేషన్ కోడేందో కదా చిత్రంకున్న వాడెత్తు. దొంగ వ్యాపారాలు చేసే బడివగాళ్ళు పోలీసుల కళ్ళు కప్పి సరుకు స్మగ్లింగ్ చేసేందుకు రోజుకొక కొత్త ఉపాయం కనిపెడుతున్నారు. పోలీసులు చెక్కింగ్ చేసి సరుకు సీజ్ చేయగానే ఇంకో ఐడియా అమలు చేస్తున్నారు. గా బీహార్ల సుత కొంతమంది మందు బాటిల్ స్మగ్లింగ్ చేసేందుకు ఏం ఐడియా చేసిరో చూడుండ్రి. ఓర్ని వీని తెలివి పాడుగాను చూసిండ్రా అనుల్లా. గా మోతవారు ఏం ఉపాయం చేసిండో. వ్యాను ముందు మోకాన హెడ్ లైట్లకు నడిమిట్లా రేకు కటియేసి లోపటి దిక్కు మందు బాటిల్లు పెట్టి బయటికి అవ్వపడకుండా మీదికెళ్ళి టేప్ అతికిచ్చిండు. ఆగో డ్రైవర్ సీట్ కింద కూడా దాచిండు. వాయమ్మనే తవ్విన కొద్ది పుట్టల నుంచి చీమలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి కదా. బీహార్ రాష్ట్రంలో మందు మీద బ్యాన్ ఉన్నది. అందుకే తావుడు అలవాటు ఉన్నోళ్ళ కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. పోలీసులకు దొరకకుండా పుష్ప సినిమా స్టైల్లో గిట్ల తీర్ల ఉపాయాలు కనిపెడుతున్నారు. పోలీసులు బండ్లు ఆపి షేకి ఎత్తే లోపటున్న సరుకు బయట పడుతున్నది. ఇప్పుడు గిట్ల దొరికి పోయిండ్లు కదా. ఇక మరి రేపు మళ్ళా ఏం ఐడియా కనిపెడతారో చూడాలే అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చూసిరు కదా, ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.